కరెంటు బిల్లులు దోల తీర్పబోతున్నాయి. భారత ఇంధన వ్యవస్థ మీద ఎల్నినో చేసినటువంటి దాడి దాదాపుగా వచ్చే ఏడాది జూలై దాకా 2027 జూన్ దాకా విద్యుత్కి తీవ్ర ఇబ్బంది కలగబోతుందంట ఎల్నినో మూలంగా. అంటే అన్ని రోజులు మనకి కరెంటు వాటర్ తగ్గితే వాటర్ ఆధారిత కరెంటు తగ్గుతుంది, అట్లాగే ఇతరత్ర కరెంటు తగ్గుతుంది. కరెంటు ప్రొడక్షన్ తగ్గిందంటే కరెంటు వాడకం పెరుగుతుంది. ఇంకో పక్కన ఏసీలు అవి వాడతాం కాబట్టి హ్యూమిడిటీ ఇప్పటికే విపరీతమైనటువంటి హ్యూమిడిటీ వచ్చేస్తుంది. క్రమంగా ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు అన్నీ వేసి కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకోటి గతంలో ఇళ్ల నిర్మాణానికి ఇప్పుడు ఇళ్ల నిర్మాణానికి ఒక తేడా ఉంది. గతంలో ఇటుక రాయితో చేసేవాళ్ళు, అందుకని ఎండా వానలకి సంబంధించి వానాకాలంలో వేడి ఉంటుంది, ఎండాకాలంలో చల్లదనం ఉంటుంది. బట్ ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని సిమెంట్ రాళ్ళు లేకపోతే కంకర్లతో చేసేస్తున్నటువంటి వాటి కారణంగా వేడి వేడిగా చలి చలిగానే ఉంటుంది. ఆ ఇంపాక్ట్ కూడా జనం ఫేస్ చేస్తున్నారు. బట్ ఈ ఎల్నినో కారణంగా వర్షాలు తగ్గితే దాని ప్రభావం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉందంటే కరెంటు వాడకం ఎక్కువ ఉంటుంది, ఫ్యాన్లు వాడటం, ఏసీలు వాడటం, కరెంటు బిల్లులు అయితే అదిరిపోబోతున్నాయి.